హలో అండి. ఇప్పుడు మనం తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఎంతో టేస్టీగా, సింపుల్గా ఈ తోటకూర ఫ్రై చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేసుకుందాం ఇప్పుడు మనము. ఈ తోటకూరను తీసుకొని వీటన్నింటిని గిల్లి ఒక గిన్నెలో ఈ ఆకును వేసుకొని నీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. దీనివల్ల దీంట్లో ఉన్న మట్టి, చెత్త అంతా పోయి ఆకు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఆకును ఒక ప్లేట్లోకి తీసుకొని చాకు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్రై మంచిగా అవుతుందన్నమాట. ఈ ఆకుకూరల్లో ఎల్లిపాయలు, ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలండి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఉల్లిపాయల్ని కొద్దిగా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటన్నిటిని కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఒక చిటికెడంతా. అది వేయడం వల్ల ఈ మిర్చి అనేవి కారంగా ఉన్నా కానీ కారం అనిపించకుండా దాని కారం పోయి కొంచెం రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాము. ఇది వేగిన తర్వాత దీంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలని వేసుకోవాలన్నమాట. ఆకుకూరల్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకుండా ఎల్లిపాయలని దంచి వేసుకుంటాం కదా, దానివల్ల ఆకుకూర రుచిగా ఉంటుందన్నమాట. దీంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవచ్చండి. దానివల్ల కూరకు రుచి వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఆకు వేసిన తర్వాత ఈ సాల్ట్ అనేది సరిగ్గా కలవదన్నమాట. అందుకని కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని ఎమ్మటి ఆకుకూరను వేసేసుకోవాలండి. ఎక్కువసేపు ఆ సాల్ట్ ఉల్లిపాయలకు పడితే ఉల్లిపాయలు ఉప్పగా, ఆకుకూర చప్పగా ఉంటుందన్నమాట. అందుకే ఈ ఆకుకూరను వేసి కలిపేసుకుందామండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. అలా మగ్గిన తర్వాత ఈ ఆకుకూర బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇంకా దీంట్లో సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, కళ్ళకు కూడా చాలా మంచిది. ఈ ఆకుకూరలు తినడం వల్ల పిల్లలకు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుందన్నమాట. అందుకని వారానికి ఒకసారైనా ఇలా ఆకుకూరలు తెచ్చి వండుతూ ఉండాలన్నమాట. ఇంకా చూడండి, ఆకుకూర బాగా ఫ్రై అయిపోయిందన్నమాట. ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల కూర రుచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర ఫ్రై. ఈ ఫ్రైని అన్నంలో కానీ చపాతీ పైన కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి.